ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మహబూబాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు. ఎలక్షన్ షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కలెక్టర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ప్రవర్తన నియమావళి అమలుకు వచ్చిందని, ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో 10,26,998 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. డబ్బు, మద్యం సరఫరా, పంపిణీ వంటి సంఘటనలపై అధికారులకు ప్రజలు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫస్ట్ ర్యాండమైజేషన్ కూడా జరిగింది. మన దగ్గర సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ ఈవీఎం మెషిన్స్ కూడా ఉన్నాయి. దీంతో పాటు 2-3 చరణంలో కూడా ఇప్పటికీ ట్రైనింగ్స్ కూడా ఆల్ పోలింగ్ పర్సనల్స్కి ఇష్యూ చేయడం జరిగింది. ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ, వివిపి, విఎస్టీ, ఎంసీఎంసీ, ఎంసీసీ సెక్టర్ ఆఫీసర్స్ అండ్ పోలీస్ సెక్టర్ ఆఫీసర్స్కి కూడా ఇంతకుముందు 2 to 3 టైమ్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు మనం కోఆర్డినేషన్స్ మీటింగ్స్ కూడా రెగ్యులర్గా చేస్తూనే ఉన్నాము. మొన్న కూడా ఎస్పీ గారితో పాటు నేను పోలీస్ అండ్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ కోఆర్డినేషన్ మీటింగ్స్ కూడా తీసుకున్నాము. సో అన్ని రకాలుగా వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ది ఎలక్షన్. అండ్ ఇప్పుడు ఈ రాబోయే నెలలో కూడా ఇంకా వెబ్కాస్టింగ్ అరేంజ్మెంట్స్ ప్లస్ మన కంట్రోల్ రూమ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఫంక్షన్లోకి వచ్చేసాయి. అన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, అలాగే ప్రాబ్లమేటిక్ విలేజెస్, ప్రాబ్లమేటిక్ పర్సన్స్ అందరినీ కూడా పాయింట్అవుట్ చేసుకొని పోయినసారిగా చేసిన విధంగానే ఇప్పుడు కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తూ ఉన్నాము. స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సు